ఇక కేటీఆర్ అండ్ బ్యాచ్ బీఆర్ఎస్ బ్యాచ్ పింక్ బ్యాచ్ ఉంది కదా, సందేట్లో సడేమీలాగా వాళ్ళకి ఏదైనా సెంటిమెంట్ దొరికితే చాలు దాన్ని వాడుకోవాలి. ఎవరిట్లా సావు అయితే ఆనందపడే బాపత అన్నాడు, 4 కన్నీళ్ళు చుక్కల వారు చెప్ప ఇంత మంచిగా ఎడుతున్నాడు. సో వీళ్ళకి అదో రోగం కాలపడుతుంది. రైతన్నలు గోసపడుతుంటే దాన్ని చూసి ఆనందపడతారు, ఆర్టీసీ కార్మికులు ఇబ్బంది పడతారు దాన్ని చూసి ఆనందపడతారు. సొల్యూషన్ చెప్పరు. ఏడుపులు పెడబొబ్బులు ఉండాలి వాళ్ళకి, అప్పుడే వాళ్ళ రాజకీయం అనంతటి ఉంటుంది. ఇక్కడ చిన్న ముచ్చట ఏంటంటే ఈ ఆంధ్ర తెలంగాణ ఇష్యూను వాడుకోవాలి, మళ్ళీ ఒకసారి ఈ ప్రాంతీయ విద్వేషాలు మళ్ళీ రెచ్చగొట్టాలి, సెంటిమెంట్ మళ్ళీ వాడుకోవాలని చెప్పేసి అయితే బీఆర్ఎస్ పార్టీ చాలా కఠినంగా కృషి చేస్తుంది, దానికోసం ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ వల్ల వడకురి. సో మాకంటే పెద్ద ఎన్టీఆర్ అభిమానులు లేడని చెప్పేసి మేము పెట్టిన విగ్రహాలు ఎవరు పెట్టలే అని చెప్పేసి వాళ్ళే అరికిరు. అరికాలకు ముళ్ళు నాటితే పంటితోటి వీక్తామన్నది వాళ్ళే. టీఆర్ఎస్ పేరును తీసేసి బీఆర్ఎస్ అని మార్చి జాతీయ రాజకీయాలు చేస్తాం, దేశమంతా చక్రం నింపుతామని నరికింది వాళ్ళే. ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాష్ట్ర అధ్యక్షుని పెట్టి ఆంధ్రప్రదేశ్కు వచ్చింది వాళ్ళే. బీహార్, యూపీ, మహారాష్ట్ర, పూణే ఇడవడదాడ తిరిగి వచ్చింది వాళ్ళే. సో ముందు నుంచి సమైక్యవాదం అని చెప్పిన ఆంధ్రల కంటే స్వరాష్ట్రవాదం అని చెప్పేసి నరికి అధికారానికి అందలం ఎక్కి కోట్లాది రూపాయలు సంపాదించుకొని దేశమంతా రాజకీయాలు చేసే స్థాయికి పైసలు సంపాదించుకొని ఈ వాదాన్ని విడిచిపెట్టిన వీ బాపతగాళ్ళతోటే బాధ ఎక్కువ. ఎందుకంటే మన రాష్ట్రం కోసమే మన ఆకాంక్షల కోసమే పనిచేస్తా అనుకున్న పార్టీని తీసుకుపోయి జాతీయ పార్టీని చేస్తామని చెప్పేసి ఏదేదో చేసి ఇతర రాష్ట్రాల్లో మన పైసలు తీసుకుపోయి పంచినోడు దొంగనా దొరనా? ఇక ఒకసారి ఆలోచన చేయండి. వీళ్ళు ఇంకా దుర్మార్గులు ఆంధ్రుల కంటే. ఇప్పుడు అవతలోడు తప్పు చేసిండు, ఇతర పొరు రాష్ట్రం కూడా మనల్ని ఏమన్నా అన్నాడంటే అది వేరే విషయం. మన సొంత రాష్ట్రం పోడు మన తెలంగాణ గురించి కొట్లాడిన అనుకున్నోడే గింతన అన్యాయం చేస్తే ఇంత దోసుకొని తింటే వాళ్ళని ఏమనాలి? సో కేటీఆర్ వాళ్ళలోనో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళలోనో పడకండి. వాళ్ళ అంతా దొంగ రాష్ట్రీయ భావం, వాళ్ళు ఏదో సాధించడం అనే పేరుతోటి మొత్తం 10 ఏళ్ళు దోసుక తిన్నారు. ఇప్పుడు వాళ్ళని పట్టించుకోకండి. వీళ్ళే ఎక్కువ ఆంధ్రులకు దోచిపెట్టింది వీళ్ళే, ఆంధ్రులకు అన్ని కాలం చేసిందే వీళ్ళు. మీరు ఒకవేళ వీళ్ళు నిజంగానే బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా ఎమర్జ్ అయి ఉంటే, ఆంధ్రాలో కూడా వీళ్ళ పార్టీ ఎమర్జ్ అయి ఉంటే వీళ్ళు కూడా ఏం సమాధానం చెప్పేటప్పుడు ఒకసారి ఆలోచించరు. మన 7 మండలాలను ఆంధ్రాకి ఇచ్చిన 7 మండలాలు తీసుకొచ్చి వీళ్ళు పెట్టేటోళ్ళ మళ్ళా కృష్ణా జలాల విషయంలో మనకెంత వాట ఇచ్చేటోళ్ళు వాళ్ళకెంత వాట ఇచ్చేటోళ్ళు. బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఎట్లా ఉంటుండే ఒకసారి కేటీఆర్ నడుగురి ఎవరన్నా వీలైతే మరి చెప్పురి. దీనికన్నా బీఆర్ఎస్ ఎలా ఉంటే కింద కామెంట్ రూపంలో సమాధానం చెప్పురి. ఒకవేళ మీరే జాతీయ పార్టీగా ఎమర్జ్ అయి ఉంటే మీరు ఆంధ్రాకు తెలంగాణకి న్యాయం ఎట్లా చేసేటోళ్ళు? తెలంగాణ వాదం ఆంధ్రలో కూడా ఇది మా అయ్యల జాగిరానంటే మీ మూతి పనులు రాలకూడదు మీరేం చేద్దరు పోయిరు కదా మీరు జాతీయ పార్టీ అని చెప్పేసి. అందుకే కొంచెం ఎవడు మాట్లాడడం జర తెలంగాణ మీద సోయినోడు మాట్లాడితే నడుస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మా సుట్టలా వేసుకుంటే నడుస్తుంది, మీకు మాత్రం ఆ హక్కు లేదు బిడ్డ. జర అన్ని మూసుకొని కూర్చోండి.